ప్రపంచం ఇప్పుడు మరో భారీ సంక్షోభం అంచున నిలబడింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ను, ల్యాప్టాప్ను మూగబోయేలా చేసే డిజిటల్ వార్గా మారుతోంది. సముద్ర గర్భంలో వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లితే ప్రపంచం చీకట్లోకి వెళ్లడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం వాడే ఇంటర్నెట్ అంతా శాటిలైట్ల ద్వారా వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి 95% పైగా డేటా రవాణా సముద్రం అడుగున ఉండే కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, హెర్ముజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలుపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పరాకాష్ఠకు చేరడంతో అమెరికా కూటమికి సహకరించే దేశాలకు గుణపాఠం చెప్పేందుకు ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే అత్యధికంగా ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ ఒకటి. భారత్ నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లే డేటా ట్రాఫిక్లో 3వ వంతు ఈ ఎర్ర సముద్రం మార్గం ద్వారానే వెళుతుంది. కేబుళ్లకు నష్టం వాటిల్లితే భారత ఐటీ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది. వర్క్ ఫ్రం హోం చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి గ్లోబల్ కంపెనీల డేటా సెంటర్ల వరకు అన్నీ స్తంభించిపోతాయి. యుఏఈ, సౌదీ అరేబియాలోని ఏఐ హబ్లు కూడా నేరుగా దెబ్బతింటాయి. ఈ డిజిటల్ కేబుళ్లు తెగిపోతే కేవలం వాట్సాప్, ఫేస్బుక్ ఆగటమే కాదు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిలిచిపోతాయి. ఫలితంగా గంటల వ్యవధిలోనే బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అయితే సముద్ర గర్భంలో ఈ కేబుళ్లను బాగు చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. వీటిని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు కావాలి. ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుండటంతో బాగు చేసే నౌకలు అక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటమాడటమే అవుతుంది. ముంచుకొస్తున్న ఈ ముప్పును గమనించిన భారత టెలికాం శాఖ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఒకవేళ పశ్చిమ మార్గం మూసుకుపోతే తూర్పు వైపు నుంచి లేదా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా డేటాను ఎలా మళ్లించాలనే దానిపై కసరత్తు మొదలైంది. భారత్ తన డిజిటల్ భద్రతను కాపాడుకునేందుకు అన్ని రకాల యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.